హాయ్. సో ఈరోజు కోరల్ ఐలాండ్ ట్రిప్కి వెళ్తున్నాము. క్లూక్లో బుక్ చేసాము, కాస్ట్ తక్కువ పడుతుందని చెప్పేసి. మాకైతే 3,500 పర్ పర్సన్ పడింది. సో టోటలీ 7,000, అంటే ఆల్మోస్ట్ 3,000 బాట్ అలా ఉంటుంది. సో చూద్దాము. అక్కడ పారాసైలింగ్ ఇంకా స్నోర్కిలింగ్ చేస్తున్నాము. కాకపోతే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పారు. సో అందుకే క్లూక్లో బుక్ చేసాము. చూద్దాము, వచ్చిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. చూడండి పటాయా, అక్కడ పటాయా సిటీ. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము, బోట్కి వెళ్తున్నాం కోరల్ ఐలాండ్కి. దాని తర్వాత మనం చేసే యాక్టివిటీస్ ఉంటాయి. కోరల్ ఐలాండ్ ట్రిప్కి మనని అక్కడ వెహికల్ అక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళాలి. స్పీడ్ బోట్ ఇప్పుడు మనం క్యాచ్ చేయబోతుంది. ఇలాంటిది ఒకటి వేస్తారు, సో ఐడెంటిఫై చేయడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్ని. అక్కడ చూస్తున్నారు కదా స్పీడ్ బోట్. సో మనల్ని కూడా అలాంటి స్పీడ్ బోట్లో తీసుకెళ్తారు. సో ఫస్ట్ ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి 3 minutes అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత పారాసైలింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చు. సో అక్కడికైతే వెళ్తున్నాం. ఫస్ట్ స్పీడ్ బోట్ కోసం వెయిటింగ్. నాకు తెలిసి అదే అనుకుంటా మన స్పీడ్ బోట్, మేబీ అదే అనిపిస్తుంది అనుకుంటా. సో ఇది మన బోట్. మన గ్రూప్ మెంబర్స్ అందరూ జాయిన్ అవుతున్నారు దాంట్లో. వీళ్ళు హాంకాంగ్ నుంచి వచ్చారు. సో మనతో పాటు ట్రిప్లో ఈరోజు కోరల్ ఐలాండ్ ట్రిప్ చేస్తున్నారు. హాయ్ హాయ్. పారాసైలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు కోరల్ ఐలాండ్ వెళ్తున్నాము. పారాసైలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది అసలు. మనకి పటాయా సిటీ మొత్తం టాప్లో అలా కనిపిస్తూ, ఆ బిల్డింగ్స్ చుట్టూరుగా, ఆ ఓషియన్, బ్లూ ఓషియన్లో అసలు మామూలుగా అనిపించలేదు. ఆ ఫీలింగ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మేము చూడండి, ఇది కోరల్ ఐలాండ్ రీచ్ అయ్యాము ఫైనలీ. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంది. డెఫినెట్గా మీరు పటాయా వస్తే కోరల్ ఐలాండ్ ట్రిప్ అయితే డెఫినెట్గా చేయండి. వర్త్ ఇట్ యాక్చువల్ చెప్పాలంటే. అండ్ కాస్ట్ కూడా రీజనబులే, చాలా బాగుంటుంది. అలా ఒక డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఈ బోట్లో నుంచి మనం వచ్చాము. ఇదంతా కోరల్ ఐలాండ్. ఇక్కడ జెట్స్కీ చేస్తూ ఉన్నారు, బనానా బోట్ జెట్స్కీ. మేమైతే యాక్టివిటీ చేయట్లేదు, ఓన్లీ పారాసైలింగ్ అండ్ స్నోర్క్లింగ్ చేస్తున్నాము. ఎలా ఉంది కోరల్ ఐలాండ్? ఇతనే మా గైడ్. చూడండి వైట్ శాండ్ బీచ్ ఎలా ఉందో, వైట్ శాండ్.
పాపం చేప చచ్చిపోయింది. ఇది బనానా రైడ్. ఇలా రిలాక్స్ అవ్వచ్చు, చార్జబుల్ అనుకుంటా. అలాంటి వెజిటేరియన్స్కి ఏం ఫుడ్ ఇస్తారో తెలీదు. అక్కడ ఉన్నాయి కదా అవన్నీ హోటల్స్. సో ఇక్కడ కూడా చాలా మంది వచ్చి స్టే చేస్తుంటారు ఈ ఐలాండ్లో. సో మై గైడ్, మా గైడ్ ఇక్కడికి పంపిస్తున్నారు. చూద్దాం ఇక్కడ ఏం చెప్తారు. ఈ అమ్మాయి కూడా మా గైడే. తన పేరు ఐస్. తన పేరు ఐస్. కూర్చోమంటుంది. సో మేమైతే ఇంకా కాంప్లిమెంటరీ కోక్తో అలా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా చిల్ అవుట్ అయ్యాము. Jet ski 500 baht. Okay. And we have for two choice. Two choice for jet ski, 15 minutes, 800 baht. Okay. So you can drive over. You can sit two persons. Okay. Okay. And for banana boat 300 baht for one person. Okay. Okay. And for snorkeling, you want to do, you don't have, you want to do, you want to go for snorkeling, give for 500 baht. 500 baht for snorkeling. Okay. Yes. అండ్ మా ప్యాకేజ్లో లంచ్ కూడా ఉంది. సో మేము వెజిటేరియన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. బట్ యావరేజ్గా అనిపించింది ఫుడ్ అయితే. Hello, pancake. How much? 100 baht. 100 baht. Okay. ఈగలు రాకుండా ఏది కోకోనట్ ఐస్ క్రీమ్. హౌ మచ్? 50 baht. Small 50 baht, 100 baht. అండ్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా థాయిలాండ్లో ద మోస్ట్ ఫేమస్ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ఇంకా ట్రై చేసాము. లంచ్ అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా కోకోనట్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తూ ఇంకా మన కోరల్ ఐలాండ్ ట్రిప్ డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో మనము కోరల్ ఐలాండ్ ట్రిప్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు చాలా బెటర్. క్లూక్ ఇంకా అగోడా ఇలా వేరియస్ సైట్స్ ఉంటాయి. మీరు ప్రైజెస్ కంపేర్ చేసుకోండి. అలా ఎందులో తక్కువ ఉంటే అందులో బుక్ చేసుకోవచ్చు. మేమైతే క్లూక్లో బుక్ చేసుకున్నాము. అండ్ మనము అదే క్లూక్లో మనం మన క్రెడిట్ కార్డ్, ఇండియన్ క్రెడిట్ కార్డ్స్ తో కూడా బుక్ చేసుకోవచ్చు. మేము అలానే చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ఓటీపీ కూడా వస్తుంది. సో అలా అయితే కంగారు పడకండి. మనము ఇండియాలో ఉన్నప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. లేదు మనకి ప్లాన్ ఇంకా పర్ఫెక్ట్గా లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాతనే సిచ్యువేషన్ చూసి బుక్ చేసుకుందాం అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చింది మేము నిన్ననే బుక్ చేసుకున్నాము. ఓటీపీ కూడా వచ్చింది. సో నో ప్రాబ్లం, మీరు ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో క్లూక్లో మనం బుక్ చేసుకున్న తర్వాత మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు. లైక్ సో అండ్ సో టైమింగ్కి పికప్ చేసుకుంటాం మీ హోటల్ నుండి అని చెప్పేసి. మేము పటాయా బీచ్ దగ్గర ఉన్నాము. సో అక్కడ నుండి అయితే పికప్ చేసుకున్నారు. అండ్ అక్కడ నుండి ఒక స్టార్టింగ్ పాయింట్కి తీసుకెళ్తారు. మీకు వీడియోలో చూపిస్తుంటాను. ఒక పాయింట్కి అందరూ మీట్ అవుతారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ కోరల్ ఐలాండ్ ట్రిప్ అయితే ఎవరెవరు ఉన్నారో ఆ బ్యాచ్ మొత్తం గ్యాదర్ అయిన తర్వాత అక్కడ నుండి మనం ఫస్ట్ ఒక 300 మీటర్స్ అలా ఉంటుంది అనుకుంటాను పారాసైలింగ్ పాయింట్ అని చెప్పేసి. అక్కడికి ఫస్ట్ మనం అక్కడికి తీసుకెళ్తారు. అండ్ సో పారాసైలింగ్ ఇవన్నీ చేయని వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉంటారు. పారాసైలింగ్ చేసే వాళ్ళు పారాసైలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అక్కడ నుండి
ఓన్లీ కోరల్ ఐలాండ్ వాళ్ళని సపరేట్గా పంపిస్తారు, ఇలా ఉంటాయన్నమాట. మేమైతే ఫస్ట్ పారాసైలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని కోరల్ ఐలాండ్ తీసుకొచ్చారు. స్కూబా డైవింగ్ అలా చేసే వాళ్ళని సపరేట్ తీసుకెళ్తారు. సో ఇక్కడికి వచ్చాము మేము. అండ్ ఇప్పుడు తర్వాత ఇక్కడ లంచ్ అయిపోయింది. ఇక్కడ ఒక 2-3 అవర్స్ రిలాక్స్ అయిపోయిన తర్వాత మనల్ని స్నోర్క్లింగ్ అని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారంట. ఆ ప్లేస్ అంత ఏదో చెప్పారు, గుర్తులేదు, మళ్ళీ మీకు వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఇంకా ప్రైజెస్ గురించి వస్తే మాకు ప్రైజెస్ వచ్చేస్తే మాకు 1575 బాట్ పడింది ఈ కోరల్ ఐలాండ్ ట్రిప్ మొత్తం. అంటే ఏంటి, మనల్ని హోటల్ నుండి పిక్ చేసుకోవడము, ట్రిప్ మొత్తం కంప్లీట్ అవ్వడము, లంచ్, యాక్టివిటీస్, 2 యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మన యాక్టివిటీస్ బేస్ చేసుకొని ఈ ప్రైజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మేము 2 యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటేమో పారాసైలింగ్, ఇంకొకటేమో స్నోర్క్లింగ్. పారాసైలింగ్ కంప్లీట్ అయిపోయింది అక్కడే. సో 1575 బాట్ పడుతుంది మాకు. ఇండియాలో మేము INR లో పే చేసాము, దాన్ని కన్వర్ట్ చేసుకుంటే అలా అవుతుంది. సో ఒక యావరేజ్ గా ఒక 1600 బాట్ అనుకోండి, రౌండ్ ఫిగర్. సో 1600 బాట్ కదా. ఇక్కడ యాక్టివిటీస్ అయిపోయి ఇంకా ఇక్కడ లంచ్, తర్వాత స్నోర్క్లింగ్, దాని తర్వాత మనల్ని పట్టాయకి రిటర్న్ స్పీడ్ బోట్ లో తీసుకెళ్లి అక్కడ నుండి మనల్ని హోటల్లో డ్రాప్ చేస్తారు. సో ఇదంతా పర్ పర్సన్ 1600 బాట్ పడుతుంది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఓన్లీ కోరల్ ఐలాండ్ ట్రిప్ కావాలి, యాక్టివిటీస్ చేయము అని అనుకోని ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, చేద్దామని చెప్పేసి గెస్ట్ చేయండి. పారాసైలింగ్ ఒక్కదానికే 1600 బాట్ ఉంది. అంటే ఇప్పుడు మనకి ట్రిప్ మొత్తం 1600 బాట్ పడుతుంది కదా. ఓన్లీ పారాసైలింగ్ చేద్దామంటేనే 1600 బాట్ పడుతుంది. స్నోర్క్లింగ్ ఇంకా మేము వెళ్ళలేదు కాబట్టి ఎంత పడుతుందో తెలీదు. సో ఇక్కడ కోరల్ ఐలాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ జెట్ స్కీ, బనానా బోట్. సో వాటి కాస్ట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఆన్ స్పాట్ జెట్ స్కీ అయితే 500 బాట్ చెప్పారు, అండ్ బనానా రైడ్ కి 300 బాట్ చెప్పారు. మేమైతే అది చేయట్లేదు. చేసేది ఉంటే మేము ఆల్రెడీ మేము యాక్టివిటీస్ తోనే సెలెక్ట్ చేసుకునే వాళ్ళము, బట్ ఇంట్రెస్ట్ లేదు, చేయలేదు. ఓన్లీ పారాసైలింగ్ అండ్ స్నోర్క్లింగ్ చేస్తున్నాము. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీకు మొత్తము కోరల్ ఐలాండ్ మొత్తం చూపిస్తాను, చూడండి. Scooty for rent, how much? 300 bucks. Yeah, one day. Okay. For one day, how much? 300. Hello. What is this? What? Chicken? Oh, chicken. కోరల్ ఐలాండ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మమ్మల్ని స్నోర్క్లింగ్ పాయింట్కి అయితే తీసుకొచ్చారు. సో స్నోర్క్లింగ్ చేసేవాళ్ళు స్నోర్క్లింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి. లోపల చూడు ఒకసారి, చూడు. మోస్ట్ మెమరబుల్ కోరల్ ఐలాండ్ ట్రిప్ తర్వాత నేనైతే అలా మా హోటల్ రూఫ్ టాప్ పూల్లో అయితే కాసేపు అలా రిలాక్స్ అయ్యి తర్వాత మేము పటాయా బీచ్కి అయితే వెళ్ళాము. పటాయా బీచ్ మా హోటల్ నుండి చాలా దగ్గర, ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్. మీరు అలా పటాయా బీచ్ దగ్గర హోటల్ తీసుకుంటే ఒక అడ్వాంటేజ్, ఇలా వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. అండ్ తర్వాత మేము వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళేసి అలా వాకింగ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసాము. అలా మా డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు మా వీడియోస్ మిస్ అవ్వరు.